Welcome back everyone to our next topics, loss of genetic diversity part 2. I am Akila Gauhar, working as a lecturer at CRR College for Women. In the last video you have learnt about the genetic bottlenecks and some illustrations for it. Another illustration we are going to study in this video. Meanwhile, once recall about the bottleneck. దీంట్లో a bottle with a narrow neck. Here you can observe a bottle that is having a narrow neck. In this there are different colored balls are there. From this bottle the balls are being transferred into the next bottle. ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ బాటిల్ నారోగా ఉండటం వల్ల సమ్ ఆఫ్ ద బాల్స్ ఆర్ స్ట్రక్ ఇన్ దిస్ బాటిల్ ఓన్లీ. ఈ బాటిల్లోనే స్ట్రక్ అయిపోయి అన్ని బాల్స్ ఈ బాటిల్లో పడలేదు. And this is due to the narrow neck. మనకి సెకండ్ బాటిల్లో పడినటువంటి బాల్స్ అన్నీ సర్వైవ్ అవ్వలేదు, కొన్ని చనిపోయినాయి. A few only has survived, and later whatever balls which has survived here in this bottle, those has multiplied and became a new population. ఇప్పుడు ఈ న్యూ పాపులేషన్లో ఉన్నటువంటి బాల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ పాపులేషన్. ఇది మీ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ జెనెటిక్ బాటిల్నెక్స్. సేమ్ కాన్సెప్ట్ ఇస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో. ఈ డయాగ్రామ్లో కూడా సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరేషన్ 1లో ఈ బ్యాగ్లో చూస్తే there are 3 colored balls. Again this balls are being restock జరిగింది. రీస్టాక్ అంటే స్టాక్ చేంజ్ చేశారు. స్టాక్ చేంజ్ చేసినప్పుడు వచ్చిన బ్యాగ్లో ఉన్నటువంటి 3 balls ఆర్ 3 colored balls వాటి రేషియో అనేది డిఫర్ అయిందని చదివాం. అండ్ దిస్ జనరేషన్ 2 balls has undergone the bottlenecks. The balls which are present in the generation 2 undergone the bottleneck, and of them only a few has survived. సర్వైవ్ అయిన చాలా తక్కువ అని చూపించారు. ఆ తర్వాత సర్వైవ్ అయినటువంటి బాల్స్ అనేవి రీప్రొడ్యూస్ అయినాయి అంటున్నారు. దట్ ఈస్ షోన్ ఇన్ యువర్ జనరేషన్ 4. ఇది జనరేషన్ 4లో చూపించారు. ఈ 2 డయాగ్రామ్స్లోను అండ్ ఆల్సో ఇన్ యువర్ లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి ఇలస్ట్రేషన్స్లోను మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే, జెనెటిక్ బాటిల్ నెక్ అనేది ఆర్గానిజం మీద ఏదైనా కెమికల్ కానీ న్యాచురల్ కెలామినిటీ కానీ ఆర్ ర్యాండమ్ పికింగ్. ఇక్కడ చూసారు కదా, ఈ బాటిల్ నెక్లో ఇక్కడి నుంచి ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్కి బాల్స్ ఏవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా అనేది మనకు తెలియదు. అవి ర్యాండమ్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా ర్యాండమ్ పికింగ్ ద్వారా కానీ బాటిల్ నెక్ ఎఫెక్ట్ అనేది అక్కర్ అవుతుంది. In the illustration said in the last video also, the bacteria which has died due to a chemical like Lysol, you have studied. And in illustration 2, the ship has drowned in the sea, which is a natural calamity. And in this diagram, I have related the balls with the plants, which are transferred from place 1 to place 2. Here, the transfer has occurred within the field, not to the another field. Another thing what you have to note is the farmer didn't transfer it intentionally. ఇక్కడ ఇంటెన్షనల్గా ఫార్మర్ ప్లాంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయలేదు. along with the transferring of other plants, these plants were also transferred accidentally. యాక్సిడెంటల్గా ఈ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. కాబట్టి బాటిల్ నెక్లో మనకి పాపులేషన్ అనేది ఈ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ కెమికల్స్ నుంచి బయటపడి అవి ఏవి సర్వైవ్ అవుతాయి అనేది మనం చెప్పలేం. ఇక్కడ చూడండి, ఈ బాటిల్లో ఉన్నటువంటి పాపులేషన్ బాల్స్ అనేవి ఈ బాటిల్లో పడే బాల్స్ ఎన్ని అనేది మనం చెప్పలేం. కాబట్టి అలాగే మనకి బాటిల్ నెక్ ఎఫెక్ట్ చూపించే పాపులేషన్ అంతా ఏ పాపులేషన్ అనేది సర్వైవ్ అవుతుంది అనేది వి కాంట్ సే ఇట్. ద సేమ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ illustration 3. Coming to the illustration 3. Northern elephant seals has reduced genetic variation more likely due to being hunted. Hunting reduced their population size to as few as 20 individuals at the end of 19th century. Since then, their population has rebounded to over 30,000, but the genes still carry the marks of their bottleneck. They have
They have much less variation than a population of the southern elephant seals that have not been hunted. నార్థన్ అనే ప్లేస్లో ఎలిఫెంట్ సీల్స్ అనేవి చాలా ఎక్కువ నెంబర్లో ఉండేవంట. వాటిల్ని హంట్ చేయడం మొదలుపెట్టారు. హంటింగ్ వల్ల వాటి పాపులేషన్ అనేది ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 20 ఇండివిజువల్స్. ఓన్లీ 20 హంటింగ్ చేయటం వల్ల ఓన్లీ 20 ఎలిఫెంట్ సీల్స్ అనేవి మిగిలినాయి అంటున్నారు. ఆ మిగిలినటువంటి 20 ఎలిఫెంట్ సీల్స్ యొక్క ఎలీల్స్ అండ్ ఒరిజినల్గా ఉన్నటువంటి నార్థన్ ఎలిఫెంట్ సీల్స్ యొక్క ఎలీల్స్ బోత్ ఆర్ డిఫరెంట్. హెన్స్ దేర్ అకర్డ్ ఏ జెనెటిక్ వేరియేషన్. ఈ సర్వైవ్ అయినటువంటి 20 నార్థన్ ఎలిఫెంట్ సీల్స్ అనేవి రీప్రొడ్యూస్ అయ్యి అగైన్ నౌ దేర్ పాపులేషన్ హ్యాస్ బికమ్ 30,000. రీబౌండెడ్ అంటే వాళ్ళ పాపులేషన్ మళ్ళీ వచ్చేసింది అనమాట, 30,000కి వచ్చేసింది అంటున్నారు. వాళ్ళ పాపులేషన్ మళ్ళీ తిరిగి వచ్చినా సరే స్టిల్ దేర్ జీన్స్ ఆర్ లెస్ ఓన్లీ అంటున్నారు. వాటిలో ఉన్నటువంటి జెనెటిక్ వేరియేషన్ చాలా తక్కువగా ఉంది. ఇది ఎలా అబ్జర్వ్ చేశారంటే సేమ్ ఎలిఫెంట్ సీల్స్ సదర్న్ ప్లేస్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ సీల్స్ని స్టడీ చేస్తే ద ఎలిఫెంట్ సీల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ సదర్న్ ఏరియాలో అబ్జర్వ్ చేస్తే వాటిల్లో జెనెటిక్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ దే ఆర్ నాట్ బీయింగ్ హంటెడ్. కాబట్టి హంటింగ్కి గురైన ఎలిఫెంట్ సీల్స్ నార్థన్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి ఆ నార్థన్ ప్లేస్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 19th centuryలో ఓన్లీ 12 అనేవి మిగిలినాయి. కాబట్టి ఆ 12లో లెస్ జెనెటిక్ వేరియేషన్ ఉండటం వల్ల అదే లెస్ జెనెటిక్ వేరియేషన్ అనేది జనరేషన్స్కి పాస్ అయినాయి అంటున్నారు. Your next topic is genetic drift. Before going into the genetic drift, let us learn these following terms. The terms are: first one, allele frequencies; second one, sampling error; third one, locus of gene. First one is allele frequencies. Take a pea plant population in which 6 different plants are present. You can see here the pea plants here. Like this 6 different plants, pea plants you are taking. In this 6 pea plants, the traits will be, you can observe the traits here. First one is capital A, second one is also capital A, third one is capital A small a, fourth one is capital A small a, and fifth one small a, and sixth trait is small a. Here వీటిలో ఉండేటటువంటి total alleles are 12. The total alleles that are present in these 6 traits are 12. ఎలాగా వచ్చినాయి ఈ 12 ఎలీల్స్? ఈ 6 ట్రైట్స్ నుంచి 12 ఎలీల్స్ ఎలాగా వచ్చినాయి అంటే చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఏ, థర్డ్ వన్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, అండ్ ఫోర్త్ వన్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. వీటిల్లో క్యాపిటల్ ఏ ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేయండి ఒకసారి. ఇట్ ఈజ్ 6 times. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ క్యాపిటల్ ఏ small a, capital A small a, and also capital A small a, and small a. వీటిల్లో స్మాల్ ఏ ఎన్నిసార్లు వచ్చింది? ఇట్ ఈస్ ఆల్సో 6 times. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ రిప్రజెంట్స్ ద ఎలీల్స్. దీస్ ఆర్ ద ఎలీల్స్. క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ ఆల్ ఆర్ ద alleles. Now you can say the frequencies of the alleles here. See here it is given that capital A, the frequency of capital A will be 0.5 and it occurs at the rate of 50%, and the frequency of small a is also 0.5 and it also occurs at the rate of 50%. అంటే రెండు ఎలీల్స్, both the alleles occur in the same ratio. ఇక్కడ రెండు ఎలీల్స్ సేమ్ రేషియోలో అక్కర్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ట్రైట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే అబౌవ్ 6 ట్రైట్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ ఏ అనేది 6 times అక్కర్ అయింది, స్మాల్ ఏ కూడా 6 times అక్కర్ అయింది. దట్స్ వై ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలీల్స్ ఫర్ బోత్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ విల్ బి ద 50%. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి క్యాపిటల్ ఏ రిప్రజెంట్స్ ద వైలెట్ కలర్డ్ ఫ్లవర్స్ and small a represents the white colored flowers. You can observe this in this diagram. Capital A, this is capital A character, that is violet colored flowers, and this is the
small a character, that is white colored flowers. And you can also see that how these traits are expressed. Capital A will be homozygous dominant, small a will be homozygous recessive, and capital A small a will be heterozygous dominant. The frequency of these alleles, capital A and small a, how much it will be there is 50%. You have already studied. So this same frequency will be maintained after reproduction also. ఈ 6 plants అనేవి రీప్రొడ్యూస్ అయినా సరే, రీప్రొడ్యూస్ అయ్యి అవి 6 plants అలా 60 plants అయినా సరే, వీటి యొక్క ఎలీల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ విల్ బి క్యాపిటల్ ఏ అనేది ఆల్వేస్ 50%లో వస్తుంది, స్మాల్ ఏ అనేది ఆల్వేస్ విల్ బి దేర్ అట్ 50% అనేది స్మాల్ ఏ వస్తుంది. After a few days, if you observe the same 6 pea plants are being attacked with the pests. When they are attacked with the pests, out of the 6 pea plants, 3 pea plants have died. Only 3 pea plants are survived and those only are remaining. Now let us see the in detail about them. The traits in the remaining 3 pea plants are, the traits here it is given here. See, first one is capital A, second one is also capital A, third one is capital A, small a. Now the total alleles here in these 3 pea plants are 6. Total ga unna alleles enni antunare ikkada 6 alleles unnayi. Now the frequency of capital A, ikkada frequency of these alleles yokka frequency chudandi, the capital A frequency is 0.9 and it occurs at the rate of 90%, and the frequency of small a is 0.1 and it occurs at the rate of 10%. capital A యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 0.9 అనేది ఉంది అండ్ స్మాల్ a యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 0.1 ఉంది. Now if you observe that మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 traits లో ఏ అనే ఎలీల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఇన్ దీస్ 3 traits, ఏ అనే ఎలీల్ ఎన్నిసార్లు వచ్చింది? 5 times వచ్చింది. క్యాపిటల్ ఏ, దట్ ఈస్ క్యాపిటల్ ఏ అనే ఎలీల్ ఎన్నిసార్లు వచ్చింది? 5 times వచ్చింది. స్మాల్ ఏ అనే ఎలీల్ ఎన్నిసార్లు వచ్చింది? ఇట్ అక్కర్డ్ ఓన్లీ 1 time. That is the frequency of the alleles before the attack of the pests have been changed after the attack of the pests. Before the attack of the pests వచ్చేసి మీకు ఎంత రేషియో ఉంది అని మీరు చదివారు? ద క్యాపిటల్ ఏ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50% అండ్ స్మాల్ ఏ ఈజ్ ఆల్సో ఇన్ ద రేషియో ఆఫ్ 50%. నౌ బట్ ఆఫ్టర్ ద అటాక్ ఆఫ్ ద పెస్ట్ అటాక్ అయిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ దీస్ ఎలీల్స్ హ్యాస్ చేంజ్. ఎలా చేంజ్ అయినాయి? క్యాపిటల్ ఏ వచ్చేసి 90% అయ్యింది, స్మాల్ ఏ వచ్చేసి 10% అయ్యింది. And the pea plants after the attack of the pests reproduces with this new frequency of the alleles. ఈ పర్టికులర్ న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద alleles తోనే ఇప్పుడు మనకి రీప్రొడ్యూస్ అయ్యేటటువంటి పీ ప్లాంట్స్ లో ఈ alleles నే మనం చూస్తాం. బిఫోర్ ద అటాక్ ఆఫ్ ద పెస్ట్ లో ఉన్నటువంటి ఎలీల్ ఫ్రీక్వెన్సీని మనం అబ్జర్వ్ చేయము. దీన్నే మనం చేంజ్ ఇన్ ఎలీల్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ sampling error. Change of crop samples by accident such as mutation, natural disaster, chemical effect, changing randomly, changing accidentally. మ్యూటేషన్, న్యాచురల్ డిసాస్టర్, కెమికల్ ఎఫెక్ట్, ర్యాండమ్గా చేంజ్ అవటం లేదంటే యాక్సిడెంటల్గా చేంజ్ అవటం, వీటి అన్నిటి వల్ల క్రాప్స్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ క్రాప్స్ ఆర్ ద జీన్స్ ప్రెసెంట్ ఇన్ దోస్ క్రాప్స్లో వాటిల్లో కనుక చేంజ్ వస్తే దాన్నే మనం శాంప్లింగ్ ఎర్రర్ అంటారు. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో కూడా చూడొచ్చు. హియర్ ఇన్ దిస్ సర్కిల్ a certain number of population are being given. From this population randomly they have selected 4 individuals. ఇక్కడ 4 individuals ని వాళ్ళు ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు దేర్ హ్యాస్ అకర్డ్ ఏ శాంప్లింగ్ ఎర్రర్ అంటున్నారు. అలాంటప్పుడు శాంప్లింగ్ ఎర్రర్ అక్కర్ అయింది అంటున్నారు. Next topic is about locus of gene. Locus of gene, it is the location of the gene on the chromosome.
క్రోమోజోమ్ మీద జీన్ లొకేట్ అయిన ప్లేస్ని మనం locus of a gene అంటారు. See, you can observe in this picture. If you observe in this picture, this whole is represented as a chromosome. ఈ మొత్తాన్ని మనం క్రోమోజోమ్ అంటారు. గ్రీన్ కలర్డ్ కనిపిస్తున్నాయి కదా, ఆ మొత్తాన్ని మనం క్రోమోజోమ్ అంటారు. నెక్స్ట్, if you observe here, red colored dots are present. This is called as locus. దీన్ని మనం locus అంటారు. This is called as a locus of a gene. Next topic is genetic drift. Random change in a genetic composition of a population is called genetic drift. ఒక పాపులేషన్లోని జెనెటిక్ కాంపోజిషన్లో ర్యాండమ్గా చేంజెస్ వస్తే దానినే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ఫోర్స్ దట్ ఆపరేట్స్ ఇన్ అ స్మాల్ పాపులేషన్. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఎవల్యూషన్ జరగడానికి ఒక ఫ్యాక్టర్ అంటున్నారు. ఎవల్యూషనరీ ఫోర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవల్యూషనరీ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ విచ్ కాజెస్ ఎవల్యూషన్. ఇక్కడ స్మాల్ పాపులేషన్ వల్లే మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది అంటున్నారు. దట్ ఆపరేట్స్ ఇన్ అ స్మాల్ పాపులేషన్. నెక్స్ట్ వన్, genetic drift was explained by Sewall-Wright in 1931. Hence it is called as a Sewall-Wright effect. Sewall-Wright 1931లో జెనెటిక్ డ్రిఫ్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టే దీన్ని Sewall-Wright ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్, allele frequencies that leading to the evolution. When allele frequencies in a population change, evolution is the result. The processes of mutation, selection, gene flow and genetic drift all result in allele frequency change and are therefore the processes responsible for evolution. ఒక పాపులేషన్లో allele frequencies చేంజ్ అయితే ఎవల్యూషన్ జరుగుతుంది అంటున్నారు. అలాగే allele frequencies చేంజ్ అవడానికి కారణాలు ఇక్కడ చెప్తున్నారు. వాట్ ఆర్ దోస్? మ్యూటేషన్, సెలెక్షన్, జీన్ ఫ్లో అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్. సో ఇవన్నీ వాటికి కారణాలు అంటున్నారు. allele ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వటానికి ఇవన్నీ కారణాలు. సో allele ఫ్రీక్వెన్సీ వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవెన్చువలీ ఇట్ ఈస్ అక్కరింగ్ అండ్ ఎవల్యూషన్. కాబట్టి ఎవల్యూషన్ జరగటానికి కూడా ఇవే కదా ప్రాసెసెస్. సో దీస్ ఆర్ ఆల్ దీస్ ప్రాసెసెస్, దట్ ఈస్ మ్యూటేషన్, సెలెక్షన్, జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆర్ ఆల్సో ద కాజెస్ for the evolution. All these also results for the evolution, occurrence of the evolution అంటున్నారు. Next, causes of the genetic drift. Genetic drift is the change in allele frequencies due to sampling error. This sampling error arises during propagation of genes between generations, that is sexual reproduction. Sampling error వల్ల జరిగే చేంజెస్ని మనం allele frequencies అన్నారు ఇక్కడ. అలాగే ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఇట్ అకర్స్ డ్యూ టు ద సెక్షువల్ propagation of the genes between the generations. సెక్షువల్ ప్రాపగేషన్ ద్వారా జనరేషన్స్ టు జనరేషన్స్ శాంప్లింగ్ ఎర్రర్ యొక్క జీన్స్ పాస్ ఆన్ అయితే అప్పుడు శాంప్లింగ్ ఎర్రర్ జరుగుతుంది అంటున్నారు. Whenever sexual reproduction occurs, genomes recombine and for any given locus there is a chance that alleles from the parental gene pool will be retained or will be lost. సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ జీనోమ్స్ రీకంబైన్ అంటే ఏంటి అంటే ఆర్గానిజమ్స్లో ఉండే జెనెటిక్ మెటీరియల్స్ రీకాంబినేషన్ జరుగుతుంది అని అర్థం ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? ఫర్ ఏ గివెన్ లోకస్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఎలీల్స్ ఫ్రమ్ ద పేరెంటల్ జీన్ పూల్ విల్ బి రిటైన్డ్ ఆర్ లాస్ట్ అంటున్నారు. అంటే ఏంటి? ఒక లోకస్ని తీసుకున్నప్పుడు ఆ లోకస్లోని ఎలీల్స్ అనేవి పేరెంటల్ జీన్ నుంచి ఆ ఆఫ్ స్ప్రింగ్కి అవి రిటైన్ అవ్వచ్చు, లేదంటే ఆ జీన్స్ అనేవి లాస్ అయిపోవచ్చు అంటున్నారు. The prime factor influencing the strength of genetic drift is effective population size. This you have to remember. The size of the population is the main cause for genetic drift to occur. In an infinitely large population, allele frequencies cannot be changed by drift. When population size is definite, the effective population size determines the chance of alleles have to be lost or retained between generations. Genetic
డ్రిఫ్ట్ జరగటానికి పాపులేషన్ సైజ్ అనేది ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అంటున్నారు. లార్జ్ పాపులేషన్స్ ఉన్నప్పుడు ఎలీల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి చేంజ్ అవ్వవు. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది జరగదు. పాపులేషన్ సైజ్ ఇంత అని డెఫినెట్గా ఉన్నప్పుడు, డెఫినెట్ అంటే ఏంటి ఇక్కడ అర్థం, ద పాపులేషన్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, మనం చేతి వేళ్లతో లెక్క పెట్టేటటువంటి పాపులేషన్ లేదా అంటే నోటితో ఈజీగా చెప్పేటటువంటి నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది ఉంటే గనక ఆ టైంలో జనరేషన్ టు జనరేషన్ ఈ ఎలీల్స్ పాస్ ఆన్ అయినా అవ్వచ్చు ఆర్ దే కెన్ బి లాస్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, population having short lifespan fluctuates drastically. Population of a species increases to maximum density. Thus, some migrate to other places. And the another season, the population of that species becomes minimum and again increases to the maximum density. షార్ట్ లైఫ్ స్పాన్ ఉన్న ఆర్గానిజమ్స్ యొక్క పాపులేషన్లో ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అంటున్నారు. ఇక్కడ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ కొన్నిసార్లు జెనెటిక్ డ్రిఫ్ట్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మరి కొన్నిసార్లు అదే జెనెటిక్ డ్రిఫ్ట్ ఎఫెక్ట్ అవే సేమ్ ఆర్గానిజమ్స్లో చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఫ్లక్చువేషన్ అంటారు. ఈ ఫ్లక్చువేషన్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఫ్లక్చువేషన్ ఎఫెక్ట్ దేంట్లో చూస్తున్నారు అంటున్నారు, ఇక్కడ పాపులేషన్ విత్ హ్యావింగ్ ఏ షార్ట్ లైఫ్ స్పాన్. అది ఎలా జరుగుతుంది అని నెక్స్ట్ పాయింట్స్లో ఈ పాయింట్స్ నుంచి చెప్తున్నారు. చూడండి, ఒక స్పీసీస్ యొక్క పాపులేషన్ మ్యాక్సిమం డెన్సిటీ అయ్యాక వాటిల్లో కొంతమంది మైగ్రేటెడ్ టు అనదర్ ప్లేసెస్. ఇప్పుడు వేరే సీజన్ వచ్చినప్పుడు పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అగైన్ ఇట్ బికమ్స్ ఏ మ్యాక్సిమం పాపులేషన్. Therefore, two large populations at different times are connected by an intermediate low population. This type of low population of a species has been referred by Stephan as a bottleneck effect. It is a supplement of a Savoy-Wright effect. చూసుకుంటే ఒక రెండు లార్జ్ పాపులేషన్స్ అనేవి అబ్జర్వ్ చేశారు. టూ లార్జ్ పాపులేషన్స్ ఆర్ బీయింగ్ ఇంటర్లింక్డ్ విత్ అన్ ఇంటర్మీడియట్ పాపులేషన్. ఎస్, యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్. ఈ స్లైడ్లో మీరు ఏం చదివారు అంటే ఇక్కడ మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఫస్ట్ ఒక పాపులేషన్ మ్యాక్సిమంగా ఎప్పుడు రేజ్ అవుతుంది, ఇట్ గ్రోస్ ఆన్ ఇట్స్ ఓన్ న్యాచురల్గా అవి గ్రో అవుతుంది అండ్ దెన్ ఇట్ మైగ్రేట్స్. ఆ స్పీసీస్ ఎప్పుడైతే మ్యాక్సిమంగా రీప్రొడ్యూస్ అయినాయో దెన్ ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఆ పర్టికులర్ పాపులేషన్ ఆఫ్ ద స్పీసీస్లోంచి కొన్ని స్పీసీస్ అనేవి మైగ్రేట్స్ టు అనదర్ ప్లేసెస్. అలా మైగ్రేట్ అయినప్పుడు దెన్ ద సీజన్ అనేది చేంజ్ అవుతుంది. సీజన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, పాపులేషన్స్ డ్యూ టు ద చేంజ్ ఇన్ సీజన్ డిక్రీజెస్ ఇన్ సైజ్. ఇప్పుడు సైజ్ డిక్రీజ్ అయింది. యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఫస్ట్ సైజ్ ఇంక్రీజింగ్లో ఉంది, నెక్స్ట్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ two large populations and in middle a small population. Yes, so that's why it is said here two large populations at different times are connected by an intermediate low population. ఇలా రెండు లార్జ్ పాపులేషన్స్ అనేవి విచ్ ఈస్ బీన్ కనెక్టెడ్ విత్ అన్ ఇంటర్ పాపులేషన్ని స్టెబన్ అనే సైంటిస్ట్ దీన్ని బాటిల్ నెక్ ఎఫెక్ట్ అని అన్నారు. సో ఈ బాటిల్ నెక్ ఎఫెక్ట్ అనేది ఈజ్ అన్ యాడెడ్ అప్ ఎఫెక్ట్ టు ద Savoy-Wright ఎఫెక్ట్. Savoy-Wright ఎఫెక్ట్కి ఆల్వేస్ అటాచ్ అయ్యే ఎఫెక్ట్ ఏంటి అంటే ఈ బాటిల్ నెక్ ఎఫెక్ట్ అంటున్నారు. యువర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. Inbreeding is a form of mating system in sexual organism. It implies mating together of individuals that are close to each other by ancestral or pedigree relationship. Inbreeding అనేది ఒక టైప్ ఆఫ్ మేటింగ్ సిస్టమ్ ఇన్ సెక్షువల్ ఆర్గానిజమ్స్ అంటున్నారు. ఇన్బ్రీడింగ్లో చాలా క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, యాన్సిస్ట్రల్ రిలేషన్షిప్స్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, పెడిగ్రీ ద్వారా మనం రిలేషన్షిప్స్ చూపించే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మేటింగ్ జరగడం అని ఇక్కడ చెప్తున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ ఈజ్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్, which refers to decrease in fitness and vigor due to inbreeding. ఇన్బ్రీడింగ్ యొక్క ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ అనేది
ఇక్కడ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్, అది మీరు యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఇన్బ్రీడింగ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటున్నారు ఇక్కడ, దట్ ఈస్ ద ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. ఇన్బ్రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ ఈజ్ డిఫరెంట్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. Consequence means unhealthy result. The unhealthy result of inbreeding is nothing but inbreeding depression. Inbreeding depression అంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడం. ఈ ఇన్బ్రీడింగ్ జరగడం వల్ల మనకి ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతే ఆ కండిషన్ని మనం ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అని అంటున్నారు ఇక్కడ. And also you can observe in this particular picture also about the inbreeding depression. In this picture, if you observe, two elephants are being crossed, in which one elephant is of a heterozygous and another elephant is of a homozygous dominant gene. Now in this F1 generation there has occurred two types of breeding, that is the breeding two types of breeding, outbreeding and inbreeding. Between these two elephants outbreeding has carried out, and between these two elephants inbreeding is carried out. ఈ టూ ఎలిఫెంట్స్ మధ్యలో మనకి అవుట్ బ్రీడింగ్ అనేది జరిగింది. అవుట్ బ్రీడింగ్ జరిగితే ద రిజల్టెంట్ ప్రోజెనీకి ఏమొచ్చింది అంటున్నారు ఇక్కడ, ద హెటరోజైగస్ జీన్ అనేది వచ్చింది. కానీ ఇన్బ్రీడింగ్ జరిగినప్పుడు ఏమొచ్చిందో మీరు అబ్జర్వ్ చేయాలి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇన్బ్రీడింగ్ బిట్వీన్ ద డామినెంట్ హోమోజైగస్ అండ్ ద హెటరోజైగస్ జీన్ అనేది జరిగినప్పుడు ఇన్బ్రీడింగ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హోమోజైగస్ రెసెసివ్ జీన్. సో దిస్ results in the decrease in fitness and vigor. ఇలా జరిగితే ఆ పర్టికులర్ ఎలిఫెంట్ విచ్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఇన్ రెడ్ కలర్, ఇక్కడ మీకు రెడ్ కలర్లో రిప్రజెంట్ చేస్తున్న ఈ ఎలిఫెంట్ ఫిట్ అండ్ ఫైన్గా ఉండదు. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఇట్ ఈస్ నాట్ ఫిట్. ఇట్ ఈస్ దేర్ విత్ ఏ నెగిటివిటీ, ఒక నెగిటివిటీతో ఉంటుంది. దాన్నే మనం ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు. నెక్స్ట్ వన్, selfing reduces heterozygosity by a factor half in each generation. In fact, the degree of inbreeding in any generation is equal to the degree of homozygosity in that generation. Self-pollination వల్ల heterozygosity అనేది for each generation reduces to half అంటున్నారు. అందుకని ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఇన్బ్రీడ్ ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ హోమోజైగాసిటీ అని చెప్పొచ్చు. హియర్ ఇట్ హ్యాస్ సెడ్ దిస్, డిగ్రీ ఆఫ్ ద ఇన్బ్రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ హోమోజైగాసిటీ. ఎందుకు అంటే సెల్ఫింగ్ చేయటం వల్ల హెట్రోజైగాసిటీ అనేది ఫర్ ఎవ్రీ జనరేషన్ ఇట్ రెడ్యూసెస్ టు ద హాఫ్. మీకు హోమోజైగస్ అండ్ హెట్రోజైగస్ అంటే ఏంటో తెలుసు కదా. హోమోజైగస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలీల్స్ ఉంటే హోమోజైగస్ అంటారు. హెట్రోజైగస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలీల్స్ ఉంటే హెట్రోజైగస్ అంటారు. ఇక్కడ సెల్ఫింగ్ అని మెన్షన్ చేశారు. సెల్ఫింగ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇట్ ఇండికేట్స్ సెల్ఫ్ పాలినేషన్. నెక్స్ట్ పాయింట్, ద ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ మే రేంజ్ ఫ్రమ్ వెరీ హై టు మీడియం టు వెరీ లో ఆర్ ఈవెన్ ఇట్ మే బీ యాబ్సెంట్. ఇన్బ్రీడింగ్ జరిగే మెంబర్స్ యొక్క ఆఫ్ స్ప్రింగ్లో ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇట్ మే బీ వెరీ హైగా ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బీ మీడియంగా ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బీ వెరీ లో, ఆర్ ఈవెన్ ఇట్ మే బీ యాబ్సెంట్. అసలు ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ చూపించకుండా కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ హోమోజైగాసిటీ అండ్ హెట్రోజైగాసిటీ. The population develops genetic information which favors heterozygosity. As a result, homozygosity leads to the determinantal effects. This type of organization is known as a homozygous balance. So here you consider a family. This you can see it. Here you consider family members and their family tree. You can observe the family tree in this picture. All the members in this family are being considered as one population. ఒక population గా మనం కన్సిడర్ చేసుకున్నాం.
సో ఏదైనా ఒక హోల్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పాపులేషన్ మనం తీసుకుంటే దీంట్లో ఉండేటటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది హెట్రోజైగస్గానే ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్ అండ్ ద మెనీ నెంబర్ ఆఫ్ జీన్స్ విల్ బి దేర్. దట్స్ వై జీన్స్ ఆల్వేస్ విల్ బి దేర్, హెట్రోజైగస్గానే ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్లో మ్యారేజ్ విత్ ఇన్ దిస్ ఫ్యామిలీ మెంబర్ అనేది జరిగితే దెన్ ఇట్ అకర్స్ హోమోజైగాసిటీ. So in this picture it is represented here as the marriage between this family members, a couple. Here in the second generation you can observe a marriage between this family member has been occurred. When the marriages between these family members has occurred, then what it will be leading to the homozygosity. అప్పుడు homozygosity అనేది ఈ ఫ్యామిలీ మెంబర్స్లో మనం చూడొచ్చు. ఈ వచ్చిన హోమోజైగోసిటీ విల్ బీ ద డిటర్మినెంటల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ నెక్స్ట్ జనరేషన్స్ని డిటర్మైన్ చేసేది ఏమవుతుంది అప్పుడు హోమోజైగోసిటీ అంటుంది. ఇక్కడ మ్యారేజ్ విత్ ఇన్ దిస్ ఫ్యామిలీ జరిగిన ఈ కపుల్లో ఉండేటటువంటి జీన్స్ వల్లే ఇట్ విల్ బీ డిటర్మైన్, ఈ పర్టికులర్ కపుల్లో ఉండేటటువంటి జీన్సే విల్ డిటర్మైన్ దట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటటువంటి ఆఫ్ స్ప్రింగ్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండాలా, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండాలా అనేది ఈ కపుల్లో ఉండేటటువంటి జీన్సే డిటర్మైన్ చేస్తాయి. హెన్స్ డిటర్మినెంటల్ ఎఫెక్ట్స్ మీన్స్ ద హోమోజైగోసిటీ దట్ విల్ డిటర్మైన్ ఐదర్ ద పాజిటివ్ ఆర్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్. ఈ హోమోజైగోసిటీ అనేది నెక్స్ట్ జనరేషన్ యొక్క ఎఫెక్ట్స్ని డిటర్మైన్ చేస్తుంది కాబట్టి దీనిని మనం హోమోజైగస్ బ్యాలెన్స్ అంటారు. నెక్స్ట్ వన్ అబౌట్ హెట్రోజైగస్ బ్యాలెన్స్. The self-fertilized species are naturally homozygous. They have no genetic load because unfavorable recessive genes become homozygous and are eliminated from the population. These species therefore develop a genetic organization which is adapted to homozygosity. This type of organization is known as a heterozygous balance. In order to explain to you the homozygous balance మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ట్రీ. ఒక ఫ్యామిలీ ట్రీ ఎగ్జాంపుల్గా తీసుకుని హోమోజైగస్ బ్యాలెన్స్ చెప్పాను. సో ద సేమ్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ హెట్రోజైగస్ బ్యాలెన్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ద కపుల్ హూ హ్యాస్ మ్యారీడ్ విత్ ఇన్ దిస్ ఫ్యామిలీ, ఈ కపుల్ అనేది దిస్ ఇస్ ద కపుల్ హూ హ్యాస్ మ్యారీడ్ విత్ ఇన్ దిస్ ఫ్యామిలీ అని మనం చెప్పుకున్నాం. ఫర్ దిస్ కపుల్, ఈ కపుల్కి పుట్టినటువంటి నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్కి అండ్ వాళ్ళకి పుట్టినటువంటి నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళందరికీ హోమోజైగాసిటీ అనేది వస్తుంది. ఆల్ దీస్ జనరేషన్ మెంబర్స్ విల్ షో ద హోమోజైగాసిటీ. ఇక్కడ ఆఫ్ స్ప్రింగ్కి, ఈ పర్టికులర్ కపుల్కి పుట్టినటువంటి ఆఫ్ స్ప్రింగ్కి నెక్స్ట్ ఈ కపుల్లో ఉండేటటువంటి నెక్స్ట్ జనరేషన్కి పుట్టినటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వీళ్ళందరూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ స్పీసీస్. అందరు ఇక్కడ సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ స్పీసీసే అంటారు. నౌ యాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ దిస్, by considering this as an example, I have told you that we are considering these all species as the self-fertilized species అన్నారు. కానీ నార్మల్గా మనం ప్లాంట్స్లో సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ స్పీసీస్ తీసుకున్నా సరే ఆ సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ స్పీసీస్లో మనం చూసేది ఏంటి అంటే హోమోజైగాసిటీనే చూస్తాము. నెక్స్ట్ దే హ్యావ్ నో జెనెటిక్ లోడ్ అంటున్నారు. అంటే ఏంటి ఈ హోమోజైగస్ పాపులేషన్లో డిఫరెంట్ జీన్స్ అనేవి ఉండవు, సేమ్ టైప్ ఆఫ్ జీన్సే ఉంటాయి. డిఫరెంట్ జీన్స్ అనేవి ఎవరిలో ఉంటాయి? హెట్రోజైగస్ ఇండివిజువల్స్లో మనకి డిఫరెంట్ జీన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. డిఫరెంట్ జీన్స్ ఉన్న వాళ్ళకి మనకి అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్స్ అనేవి విల్ హ్యావ్ దేర్ ఎఫెక్ట్, విల్ షో ఇట్స్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ఇట్? అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్స్, ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్. But whereas in homozygous individuals, it is not like that. Because ఎందుకు అంటే హోమోజైగస్లో మనం ఓన్లీ వన్ టైప్ ఆఫ్ జీన్ అనేది చూస్తాం. అదే హెట్రోజైగస్లో చూస్తే మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ అనేది చూస్తాం. వాటిల్లో ద అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్స్ కూడా ఉంటాయి. సో అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్స్ అనేది ఎవెన్చువల్లీ ఎవరిలో ఎక్స్ప్రెస్ అవుతాయి? హెట్రోజైగస్ వాళ్ళలో ఎక్స్ప్రెస్ అవుతాయి. హోమోజైగస్ వాళ్ళలో
ఈ అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్స్ అనేవి విల్ బికమ్ హోమోజైగస్ అండ్ ఆ తర్వాత తరాలు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికి ఈ హోమోజైగస్ అన్ఫేవరబుల్ రెసెసివ్ జీన్ అనేది విల్ బి ఎలిమినేటెడ్. ఇట్ విల్ బి ఎలిమినేటెడ్, అది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఇట్ వోంట్ షో ఎనీ ఎఫెక్ట్ ఆన్ దిస్ హోమోజైగస్. కాబట్టి ఈ రెసెసివ్ జీన్ అనేది which will be a negative effect for the particular organism or individual అనేది మనం హోమోజైగస్ ఇండివిజువల్లో చూపించరు అని చెప్తున్నారు. ఇటువంటి టైప్ ఆఫ్ బ్యాలెన్స్ని మనం హెట్రోజైగస్ బ్యాలెన్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, the primary genetic consequence of inbreeding is increased homozygosity. ఇన్బ్రీడింగ్ యొక్క ప్రైమరీ కాన్సిక్వెన్స్ ఏమిటి అంటే ఇంక్రీజ్డ్ హోమోజైగాసిటీ అని చెప్తున్నారు. నెక్స్ట్, 2 hypotheses for the genetic basis of inbreeding depression are put forward, both of which depend on the idea that homozygosity will increase with inbreeding. ఈ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ యొక్క జెనెటిక్స్కి 2 hypotheses చెప్పారు. ఆ 2 hypotheses కూడా ఏం చెప్తున్నారు అంటే ఇట్ సేస్ దట్ homozygosity always increases with inbreeding. ఇన్బ్రీడింగ్ జరిగే కొద్దీ మనకు homozygosity పెరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ వన్, empirical studies have demonstrated that the levels of inbreeding depression vary across taxa, populations and environments, but that overall inbreeding depression effects are significant. Inbreeding studies ప్రకారం levels of inbreeding depression అనేది differs between the different taxa, population and environment. అయినా సరే వీటి ఎఫెక్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఫర్ ఆల్ దీస్ కేసెస్ ఈ ఎఫెక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. నెక్స్ట్ పాయింట్, though molecular methods have been developed and applied to plants, the detection of inbreeding depression by comparing the fitness of outcrossed versus inbreed progeny is as germane today as in Darwin's time. ప్లాంట్స్లో మెనీ డిఫరెంట్ మాలిక్యులర్ మెథడ్స్ అనేవి డెవలప్ చేసి మనం సక్సెస్ఫుల్గా అప్లై చేశారు. ఇలా అప్లై చేసినా సరే, ఇంత సక్సెస్ మనం అయినా సరే, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ని డిటెక్ట్ చేయాలి అంటే we use the same old method that is being using right from the Darwin's time అంటున్నారు. ఇక్కడ ఈ రోజు కూడా మనం డార్విన్ టైంలో డిటెక్ట్ చేసే విధంగానే ఆ టైంలో మనం ఏ రకంగా ఈ పర్టికులర్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ని డిటెక్ట్ చేస్తున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం అలాగే ఆ పద్ధతిలోనే డిటెక్ట్ చేయడం అనేది ఈజ్ రిలవెంట్ అని ఎక్కడ అంటున్నారు. ఎక్కడ జర్మాన్ అంటే ఇట్ మీన్స్ రిలవెంట్. అది ఎలా జరుగుతుంది అంటే బై కంపేరింగ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద అవుట్ క్రాస్డ్ ప్రోజెనీ విత్ దిస్ ఇన్బ్రీడ్ ప్రోజెనీ. మనం టెస్ట్ చేయాలనుకున్న ఇన్బ్రీడ్ ప్రోజెనీని చాలా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్న ఎంచగ్గా ఉన్న సేమ్ స్పీసీస్ యొక్క అవుట్ బ్రీడ్తో మనం కంపేర్ చేయడంతో we will detect the inbreed depression of that plant. Next point, inbreeding depression has received renewed emphasis in the conservation of rare and threatened plants. Inbreeding depression ki vachina oka positive effect is your last point. A positive effect enti, it is an emphasis, a special importance for inbreeding depression has been అక్కర్డ్. వాళ్ళు రిన్యూ చేశారు. ఈ ఇన్బ్రీడింగ్ వల్ల మనకి నెగిటివ్ ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ వల్ల మనకి నెగిటివ్ ఎఫెక్ట్సే కాదు, ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది అని రిన్యూ చేశారు. ఏంటది అంటే కన్సర్వేషన్ ఆఫ్ రేర్ అండ్ థ్రెటెండ్ ప్లాంట్స్. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ ద్వారా రేర్ అండ్ థ్రెటెండ్ స్పీసీస్ అండ్ ప్లాంట్స్ని కన్సర్వ్ చేయొచ్చు అంటున్నారు. Next, students, in this video of loss of genetic diversity part 2 and in the previous video of loss of genetic diversity part 1, you have studied about these 4 factors which cause reduction in genetic diversity. What are those 4 factors? Those are founder effects, demographic bottle effects, genetic drift and inbreeding depression. Out of these 4,
first two factors, that is founder effect and demographic bottle effects, you have studied in your previous video and genetic diversity part 1. And in this present video, you have studied the third illustration of the bottleneck and about genetic drift and inbreeding depression. Thank you, students.